రంగురంగుల తోట మధ్యలో బొప్పాయి కాయంత పెద్ద బడి ఒకటి ఉండేది. అది సాధారణ బడి కాదు. అక్కడ చిన్న చిన్న కూరగాయలు చదువుకోవటానికి వచ్చేవి. ప్రతి ఉదయం ఆనందంగా బడికి పరుగులు తీసేవి. కొద్దిసేపటికి పొట్లకాయ పంతులుగారు వచ్చారు. పొడవుగా గంభీరంగా ఉండే ఆయన చేతిలో చిన్న కర్రతో తరగతిలోకి అడుగుపెట్టారు. కాని ఆయన మనసు మాత్రం ఎంతో మృదువుగా ఉండేది. పంతులుగారు పెద్ద ఆకుతో చేసిన పుస్తకం తీసుకుని పేర్లు పిలవడం మొదలుపెట్టారు. బెండకాయ, దొండకాయ రాలేదు. పాలకూర, కొత్తిమీర మాత్రం త్వరగా వచ్చి తమ స్థానాల్లో కూర్చున్నాయి. రాయాల్సిన సమయం వచ్చింది. బీరకాయ, వంకాయ ఎంతో చక్కగా రాశాయి. కాని తోటకూర, గోంగూర కొంచెం తప్పులు చేశాయి. అవి కంగారుగా తమ పేపర్లను చూస్తూ ఉండిపోయాయి. పంతులుగారు కోపపడలేదు. మెల్లగా వచ్చి వారి తప్పులను సరిచేశారు. తప్పులు చేస్తేనే నేర్చుకుంటాం అని ప్రేమగా చెప్పారు. అందరూ ఆనందంగా నవ్వారు. రోజు చివరికి అందరూ కొత్తగా ఏదో నేర్చుకున్నారు. ఆ కూరగాయల బడి చదువు నేర్పే చోటే కాదు, మంచి మనసు కూడా పెంచే స్థలం. ఓర్పు మరియు సృజనాత్మకత ఉంటే సాధారణమైనది అసాధారణంగా మారుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్.